everyone. So welcome to the TSISET series of communication ability. So the first video of it is reading comprehension. సో బేసిక్గా నేను రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఎలా సాల్వ్ చేస్తానో ఎగ్జామ్లో అది నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఫస్ట్లీ మెయిన్ డౌట్ అందరికీ వచ్చేసి ఫస్ట్ మనం ప్యాసేజ్ చదివి క్వశ్చన్ సాల్వ్ చేయాలా, క్వశ్చన్ చదివి తర్వాత ప్యాసేజ్ రీడ్ చేయాలా. ఎందుకంటే ఇది మీరు మెయిన్ ముందు డిసైడ్ చేసుకోవాలి, లేకపోతే అన్నెసరీ మీ ఎగ్జామ్లో మీ టైం వేస్ట్ అవుతుంది. సో నేను ఎలా చేసేదాన్ని అంటే ఫస్ట్ ఒక ప్యాసేజ్ అయితే ఎగ్జాంపుల్ కింద ఉన్నది, అది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని దెన్ మీరు ఒకసారి దాన్ని రీడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేయండి. ఓకే, సో ప్యాసేజ్ వచ్చేసి ఫస్ట్ నేను ఎగ్జామ్లో ఏం చేస్తానంటే ప్యాసేజ్ చదవను. ఫస్ట్ నేను క్వశ్చన్ చూస్తాను. సో క్వశ్చన్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద వేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి చూస్తాం. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్కి మీరు ప్యాసేజ్ చదవాలి. సో జస్ట్ ఒక క్వశ్చన్ని గ్లాన్స్ చేయండి ఫస్ట్. అంటే మీరు క్వశ్చన్ మొత్తం రీచ్ చేయగలరు, జస్ట్ ఇది ఒకసారి చూడడానికి మీకు ఎంతో టైం పట్టదు. ఒకసారి జస్ట్ క్వశ్చన్ చూడండి, ఏంటి మెయిన్ ఐడియా అడుగుతున్నారు. సో ఇంకా మీరు ప్యాసేజ్ చదవకుండా అయితే అది మీరు ఆన్సర్ చేయలేరు. అదే వేరే ఏమైనా క్వశ్చన్స్ కొన్ని అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా, మనకి డైరెక్ట్ సర్చ్ చేస్తే డైరెక్ట్ మనం ప్యాసేజ్లో ఎక్కడైనా ఒక 2 లైన్స్ చదివితే ఆన్సర్ దొరికేస్తాయి. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే పర్వాలేదు, కానీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు మొత్తం ప్యాసేజ్ చదవాలి. సో ప్యాసేజ్ చదివి ఒక విధానం ఉంటుంది, మళ్ళీ మీరు డైరెక్ట్గా చదవకండి. ఆల్సో ఇంకోటి ఏంటంటే మీకు అక్కడ అండర్లైన్ చేసుకోవడానికి ఇవేం పాసిబుల్ ఉండదు. సో స్క్రీన్లో నార్మల్గా మీరు చదవడమే. ఏమైనా మీరు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే మీరు డైరెక్ట్ పేపర్ మీద రాసుకోవాలి, కానీ అది కూడా టైం వేస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే అంత టైం ఉండదు మీకు. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్లో చేయాలంటే అండర్స్టాండబుల్. సో ప్యాసేజ్ ఫస్ట్ ఎలా చదువుతున్నాం. ఇన్ రీసెంట్ ఇయర్స్ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ TSISET. అండ్ వన్ మోర్ టిప్ ఏంటంటే మీరు ప్యాసేజ్ చదువుతున్నప్పుడు మీరు ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చదవండి, అప్పుడు మీకు క్లియర్గా ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇన్ రీసెంట్ ఇయర్స్ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ TSISET యూజింగ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ మొబైల్ యాప్స్. They watch recorded videos, solve practice tests and join study groups on social media. So mostly first video and first paragraph. So ఎప్పుడు ప్యాసేజ్ని ఇచ్చిన పారాగ్రాఫ్లో డివైడ్ చేసుకోండి, లేదా మీకు మీరే డివైడ్ చేసుకోండి. 4-5 లైన్స్ అన్నట్టు ఒక పారాగ్రాఫ్. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో అది మెయిన్ మాట్లాడేది దేని గురించి అంటే ఆన్లైన్ యాప్స్, ఇంకా ఎలా మనకి కన్వీనియన్స్ అనేది పెరిగిందో. దాట్స్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి సమ్ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఆర్ వరీడ్ అబౌట్ ద ఎఫెక్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ స్క్రీన్ టైమ్ ఆఫ్ స్టూడెంట్స్ హెల్త్ అండ్ అటెన్షన్. Many students feel tired, distracted after hours of scrolling traditional methods such as reading books and everything. సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి మీకు మాట్లాడేది స్క్రీన్ టైం, దానివల్ల ఎలా టైర్డ్ అవుతున్నారు, ఎలా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. దాట్స్ ద సెకండ్ మెయిన్ ఐడియా. థర్డ్ పారాగ్రాఫ్ వచ్చి ఎక్స్పర్ట్స్ సజెస్ట్ ద బెస్ట్ వేస్ టు కంబైన్ బోత్ మెథడ్స్. స్టూడెంట్స్ క్యాన్ యూస్ టెక్నాలజీ టు యాక్సెస్ మెటీరియల్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్ బట్ ఆల్సో కీప్ ఫిక్స్ టైమ్ ఫర్. సో థర్డ్ ప్యాసేజ్ వచ్చేసి మీకు బెస్ట్ కాంబినేషన్ గురించి మాట్లాడతాను. నేను మీకు మొత్తం పారాగ్రాఫ్ చదవలేదు, కానీ మీకు చదువుతుంటే అర్థమవుతున్నది ఏమేంటి అది మాట్లాడుతున్నారు. ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్లో నార్మల్గా ఉన్నది టోన్, వాళ్ళు ఏమీ నెగిటివ్గా చెప్పట్లేదు. సెకండ్ పారాగ్రాఫ్లో స్టార్టింగే వాళ్ళు చెప్పారు సమ్ పేరెంట్స్ ఆర్ వరీడ్ అని. సో ఇలా మీకు ఆ టోన్ వల్ల మీకు అర్థమవుతుంది, ఓకే ఈ పారాగ్రాఫ్ పాజిటివ్గా ఉన్నది, ఈ పారాగ్రాఫ్లో మంచి మాట్లాడుతున్నారు, సెకండ్ పారాగ్రాఫ్లో కొంచెం నెగిటివ్స్ ఏవో ఉన్నట్టున్నాయి. సో అలాగా. సో ఇది మీకు అర్థమైంది. ఫస్ట్ పారాగ్రాఫ్లో వాళ్ళు ఆన్లైన్ యాప్స్ ఎలా అది కన్వీనియంట్గా మారింది అది. సెకండ్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఎలా ఎక్కువ స్క్రీన్ టైం వల్ల వరీడ్గా ఉన్నారు. థర్డ్ వచ్చేసి బెస్ట్ వే అంటే మీరు అది స్క్రీన్ టైం కూడా చూడండి, బట్ అట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ టైం పెట్టుకోండి, అప్పుడు దట్స్ ద బెస్ట్ వే అని చెప్పారు. సో మెయిన్ ఐడియా వచ్చేసి ప్యాసేజ్ది. ఇప్పుడు నేను మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను మీద చాలా వీడియోస్ చేశాను, ఎలిమినేషన్ టెక్నిక్ అని, ఎక్స్ట్రీమ్ అంటే అన్రిలేటెడ్ ఆప్షన్స్ అలా. సో క్లియర్గా కనుక ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. ఫస్ట్ ఆప్షన్, ఆన్లైన్ క్లాసెస్ ఆర్ బెటర్ దెన్ బుక్స్. ఆన్లైన్ క్లాసెస్ ఆర్ బెటర్ దెన్ బుక్స్. వీళ్ళు ఇది ఎక్కడ ఫైనల్గా అయితే ఇంకా చెప్పలేదు కదా, ఇది మరీ ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఎక్కడ వీళ్ళు ఇది బెటర్ అని అయితే చెప్పలేదు.
గొడవ జరిగింది రెండింటికి మధ్యలో, కానీ ఎక్కడ బెటర్ అని చెప్పలేదు. స్టూడెంట్స్ షుడ్ అవాయిడ్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ ఫర్ స్టడీ. ఇది కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ అయింది. A balanced use of online and offline study methods is best. థర్డ్ పారాగ్రాఫ్లో మీరు మాట్లాడింది అదే, రెండూ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది. ఇది సి ఆప్షన్ పక్కన పెడదాం. బుక్స్ ఆర్ నో లాంగర్ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామ్స్. మీరు ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక 3 ఆప్షన్స్ అంటే 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ మరీ అసలు లేనిది వాళ్ళు క్రియేట్ చేశారు జస్ట్ మీ బ్రెయిన్తో ఆడుకోవడానికి. ఒకవేళ మీరు క్లియర్గా ఆలోచిస్తే ఆన్లైన్ క్లాసెస్ ఆర్ బెటర్ దెన్ బుక్స్, ఎక్కడ రాయలేదు కదా అది క్లియర్గా, అది జస్ట్ వాళ్ళు మీకు కన్ఫ్యూజ్ చేయడానికి. బుక్స్ ఆర్ నో లాంగర్ యూస్ఫుల్, ఇదైతే మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది, ఇదైతే ఎక్కడ బ్యాలెన్స్ కూడా చేయట్లేదు, మరీ ఓవర్ అయిపోయింది. సో ఇది నేను అనేది ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్, అంటే మరీ ఒక వైపుకి వెళ్ళిపోతున్నాయి, అంటే బ్యాలెన్స్ కూడా చేయట్లేదు, మరీ ఒకవైపు వెళ్ళిపోయి స్టేట్మెంట్ చెప్తున్నారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో హియర్ ద ఆప్షన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. యా, దాట్స్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. అంటే మీకు ప్యాసేజ్ నుంచి ఏం అర్థం అవుతున్నది, ఏంటి మీరు పాయింట్ తీసుకోగలుగుతున్నారు ప్యాసేజ్ నుంచి. ఆన్లైన్ మెథడ్స్ ఆర్ యూజ్లెస్. అగైన్ ఎక్స్ట్రీమ్, అంటే వాళ్ళు యూజ్లెస్ అని చెప్పేస్తారు, ఎక్కడ యూజ్లెస్ అని అయితే లేదు కదా. వాళ్ళు ఒక పారాగ్రాఫ్లో మంచిగా చెప్తున్నారు, ఇంకో పారాగ్రాఫ్లో నెగిటివ్గా చెప్తున్నారు, అంతేగాని ఎక్కడ యూజ్లెస్ అని అయితే చెప్పలేదు. ఓన్లీ ఆఫ్లైన్ స్టడీ ఈజ్ ఎఫెక్టివ్. ఓన్లీ ఆఫ్లైన్ స్టడీస్ ఎఫెక్టివ్ అని ఒకటి పెట్టినా కూడా సరిపోయేది, మీకు కొంచెం డౌట్ వచ్చేది ఇది కరెక్ట్ ఆన్సర్ ఏమో అని. కానీ వాళ్ళు ఓన్లీ అన్నారు, అంటే ఆఫ్లైన్ మాత్రమే కరెక్ట్ అని. సో సి దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ యూ నీడ్ టు ఫోకస్. అంటే ఓన్లీ లేదా నథింగ్, ఇలాంటి కైండ్ ఆఫ్ వర్డ్స్ ఏంటంటే వేరే ఇంకేం ఆప్షన్స్ కాకుండా ఇదే కరెక్ట్ అన్నట్టు మీకు డౌట్ వచ్చేలా చేస్తాయి. సో ఓన్లీ ఆఫ్లైన్ స్టడీ అయితే బెస్ట్ అని ఎక్కడ చెప్పలేదు కదా, ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు అని చెప్పారు. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో గాన్. ఇప్పుడు మనం చేసేది డైరెక్ట్ ఆన్సర్ ఫైండ్ చేయట్లేదు, మనం ఎలిమినేషన్ చేస్తున్నాం. ఒక్కొక్కటి ఆప్షన్ కింద వెళ్తూ ఏమేంటి కరెక్ట్ అవ్వచ్చు, ఇది ఛాన్స్ ఉందా, ఇది ఛాన్స్ లేదు, ఇది డైరెక్ట్ ఎలిమినేట్ చేసేద్దాం, ఇది డైరెక్ట్ రిమూవ్ చేసేద్దాం. సో ఈ మెథడ్ మనం యూస్ చేస్తాం. థర్డ్ ఆప్షన్, కంబైనింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టడీ రిడ్యూసెస్ స్ట్రెస్. ఇది మళ్ళీ బ్యాలెన్స్ చేస్తున్నారు ఈ ఆప్షన్లో, రెండు కంబైన్ చేసి స్ట్రెస్ తక్కువ అవుతుందని చెప్తున్నారు. ఓకే, ఈ ఆప్షన్ మనం పక్కన పెడదాం. స్టూడెంట్స్ మస్ట్ స్టాప్ యూజింగ్ టెక్నాలజీ. ఇది కూడా ఎక్కడ చెప్పలేదు, పేరెంట్స్కి వరీ అయింది ఒక పారాగ్రాఫ్లో. కానీ అంతేగాని వాళ్ళు ఎక్కడ మొత్తానికి టెక్నాలజీ మానేమని అయితే ఎక్కడ చెప్పలేదు కదా క్లియర్గా. సో అగైన్ ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి, అస్సలు రిలేటెడ్ లేదు, ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్. అదే ఏ అండ్ డి అయితే డైరెక్ట్గా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ. సో యా, ఏ అండ్ డి అయితే మీరు డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు, కానీ బి అండ్ సిలో మీరు కన్ఫ్యూజన్ వచ్చి ఉండొచ్చు, కానీ బీని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే అందులో ఎక్స్ట్రీమ్ వర్డ్ అనేది ఉన్నది ఓన్లీ. సో నేను ఎలిమినేషన్ టెక్నిక్లో కొన్ని రూల్స్ చెప్పాను కదా, ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయినంటే ప్లీజ్ గో వాచ్ దట్ వీడియో యాజ్ వెల్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, కరెక్ట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ 3 వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద ప్యాసేజ్. సో బేసిక్గా వీళ్ళు అడిగేది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనే వర్డ్ని ప్యాసేజ్లో ఏ వర్డ్కి మీనింగ్కి సూట్ అవుతుంది. ఇది అగైన్ మీకు వొకాబులరీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ, ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. అండ్ ఆప్షన్స్ చూద్దాం. ఫ్లెక్సిబిలిటీ అంటే మామూలుగా ఫస్ట్ ఓకే లెట్స్ సే మీకు ఫ్లెక్సిబిలిటీ అనే మీనింగే తెలియదు అసలు ఏంటో. సో ఆ వర్డ్ చూస్తే ఫస్ట్ మీకు ఏమర్థం అవ్వాలి, జస్ట్ యూజ్ ఏ కామన్ సెన్స్. ఫ్లెక్సిబిలిటీ అంటే వాట్, లైక్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడం, చేంజెస్ అవ్వడం, కొంచెం ఫ్రీగా అలా. ఓకే, దట్స్ ద మెయిన్ ఐడియా. ఒకవేళ మీకు అస్సలు వర్డ్ తెలియకపోతే ఆ వర్డ్ని బట్టి అర్థం చేసుకోవడం ఫ్లెక్సిబిలిటీ. ఓకే, దెన్ ఆప్షన్ ఏ డిఫికల్టీ. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, కొంచెం చేంజ్ అవుతుంది. సో డిఫికల్టీ అయితే కాదు అని పక్కన పెడదాం, డిఫికల్టీ అయితే కాదు. స్ట్రిక్ట్నెస్. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, మీకు ఒకవేళ వర్డ్ తెలియకపోతే జస్ట్ దాని మీనింగ్ ఊహించుకోండి. ఫ్లెక్సిబుల్ అంటారు కదా, సో సాగడం అలాగా. సో అదేంటి, స్ట్రిక్ట్ అయితే కాదు కదా. స్ట్రిక్ట్ అంటే ఒకటే కదలకుండా ఒకే చోట ఉండడం అనేది స్ట్రిక్ట్ అనుకోవచ్చు, స్ట్రిక్ట్ కూడా కాదు, అది కూడా తీసేయండి. ఆప్షన్ సి, కన్వీనియన్స్. కన్వీనియన్స్ అంటే ఏంటి,
మనకు అనుకూలంగా. సో ఫ్లెక్సిబుల్ అన్నా కూడా కొంచెం అలాగే ఉంది కదా, స్ట్రెచ్ చేయొచ్చు, మనకు అనుకూలంగా అలా మారచ్చు. సో చేంజెస్ అనేవి ఉంటాయి కన్వీనియన్స్ అన్నా కూడా. ఆప్షన్ సి ఇస్ వాట్ ఐ థింక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ ఆప్షన్ డి కూడా చూద్దాం. వరీ. ఫ్లెక్సిబిలిటీకి వరీకి అసలు సంబంధమే లేదు, ఇది వేస్ట్ ఆప్షన్ అసలు లేదు. సో ఇలా కొన్ని వేస్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి జస్ట్ టు కన్ఫ్యూజ్. సో అక్కడ మీకు పెద్ద ఆలోచించగలరు, డైరెక్ట్గా రిమూవ్ చేయండి. కాకపోతే కానీ అన్ని ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ మీకు కరెక్ట్ అనిపించను కదా అని ఇంకా మిగతా ఆప్షన్స్ చూడడం మానేకండి. అన్ని ఆప్షన్స్ చూడండి. యూ నెవర్ నో వాళ్ళ ఆన్సర్ వాళ్ళు ఏ విధంగా పెట్టారనేది మీకు ఎప్పటికీ తెలియదు. దెన్ సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఓన్లీ. ఇప్పటివరకు కంటిన్యూస్గా 3 ఆప్షన్ సీసే కరెక్ట్ అయింది. సో ఓకే, నౌ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మోస్ట్ ట్రికీ క్వశ్చన్ ఆల్సో. చాలామందికి ఇది డిఫికల్ట్ అనిపిస్తుంది. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా సాల్వ్ చేసి ఉంటే మీకు అర్థమై ఉంటుంది. టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటే ఏంటంటే, ఫస్ట్లీ యాంగ్రీ. అసలు ప్యాసేజ్లో ఎక్కడ యాంగ్రీ అనేది లేదు కదా, వాళ్ళు జస్ట్ వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. ఫస్ట్ ప్యాసేజ్లో ఓకే ఆన్లైన్ క్లాసెస్ ఇలా ఉంటాయని చెప్పి, సెకండ్ ప్యాసేజ్లో పేరెంట్స్ ఇలా వరీ అవుతున్నారు అలా, థర్డ్ ప్యాసేజ్లో 3 బ్యాలెన్స్ చేద్దామని చెప్పి. సో ఇక్కడ ఎక్కడ యాంగ్రీ అయితే లేదు. సో యాంగ్రీని ఎలిమినేట్ చేద్దాం. బి క్రిటికల్. సో కొన్ని వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే ఈ టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అనేది కొంచెం కామన్ క్వశ్చన్. సో అలాంటి దాంట్లో ఆప్షన్స్ అనేవి ఇలాగే ఉంటాయి, క్రిటికల్, అగ్రెసివ్ అలా. సో ఇలాంటి వర్డ్స్ అనేవి మీనింగ్ తెలుసుకొని పెట్టుకోండి. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు టోన్ ఏంటో అర్థమైంది, కాకపోతే ఆప్షన్స్ అర్థం కావట్లేదు. సో అప్పుడు మీకు అనవసరంగా ఇబ్బంది అవుతుంది. దాట్స్ వై ఆప్షన్ బి. క్రిటికల్ అంటే బేసిక్గా క్రిటికల్ అంటే జడ్జ్ చేయడం, అంటే నెగిటివ్ క్రిటిసిజం అవ్వచ్చు, పాజిటివ్ క్రిటిసిజం అవ్వచ్చు. సో పాజిటివ్ అంటే జడ్జ్ చేస్తున్నాం, కాకపోతే జడ్జ్ చేస్తూనే పాజిటివ్గా జడ్జ్ చేస్తున్నాం. నెగటివ్ అంటే ఇది తప్పు, ఇది ఇలా అయింది, ఇది అలా అయిందని నెగటివ్గా జడ్జ్ చేయడం. సో క్రిటికల్ అంటే బేసిక్గా నీ ఒపీనియన్స్ని జడ్జ్ చేయడం. ఇది కరెక్ట్ ఆన్సర్ అనిపించవచ్చు. సో ఇది మనం పక్కన పెడదాం, ఎందుకంటే ప్యాసేజ్లో వాళ్ళు నిజంగానే చెప్పారు. అంటే కొంతమంది పేరెంట్స్ ఇలాగా అయ్యారు, కొంతమంది. సో పాజిటివ్ 2 అన్నీ బ్యాలెన్స్ చేశారు వాళ్ళు. సి బ్యాలెన్స్డ్ అండ్ రీజనబుల్. సో ఆఫ్ కోర్స్ వాళ్ళు బ్యాలెన్స్ చేశారు. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. డి హైలీ నెగిటివ్. నో, హైలీ నెగిటివ్ అయితే కాదు. సో అగైన్ దిస్ ఇస్ ద ఎక్స్ట్రీమ్ ఆప్షన్. హైలీ నెగిటివ్ కాదు, వాళ్ళు అట్లీస్ట్ నెగిటివ్ పెట్టినా కూడా మనం కొంచెం ఆలోచిద్దాం. హైలీ నెగిటివ్ అన్నారు అంటే మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయింది. హైలీ నెగిటివ్ అసలు లేనే లేదు ఎక్కడ ప్యాసేజ్లో, అంటే వర్డ్ కాదు, అంటే హైలీ నెగిటివ్గా అంటే ఏమీ లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. బి అండ్ సిలో మనకు కన్ఫ్యూజన్ ఉండింది కదా. సో ఇప్పుడు రెండిట్లోని కంపేర్ చేస్తే ఎందుకో ఒక 80% సిఏ కరెక్ట్ అనిపిస్తుంది. బ్యాలెన్స్డ్ అండ్ రీజనబుల్, బ్యాలెన్స్గా ఉన్నది కాబట్టి ఆప్షన్ సి విల్ పుట్. అండ్ ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. సో దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్ మనం ఇప్పుడు రీడింగ్ కాంపిటీషన్లో సాల్వ్ చేసింది. సో హోప్ దిస్ హ్యాస్ హెల్ప్డ్ యూ. సో ఇలా కూడా మీరు సాల్వ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది ఎగ్జామ్లో. ఆలోచించండి టోన్ అంటే ఏంటి, మెయిన్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటి. సో ఈ మనకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ప్యాసేజ్లో రీచ్ చేయాల్సిన అవసరం రాలేదు, అంటే రీచ్ చేయాల్సిన అవసరం కాదు, ప్యాసేజ్ రీచ్ చేయాల్సిన అవసరం వచ్చింది. కానీ కొన్ని ప్యాసేజెస్ ఇలాంటి క్వశ్చన్స్ ఉండవు, ఐడియాలు, టోను ఇవన్నీ అడగకుండా డైరెక్ట్ ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఏమైనా స్టోరీ ఇచ్చి ఆ స్టోరీలో ఈ వర్డ్ ఎక్కడ, అంటే వాళ్ళు ఏం చేశారు, ఏ ఇయర్లో జరిగింది, అలా ఏమైనా అడుగుతారు, ఏవైతే మీరు డైరెక్ట్ కనిపిస్తాయో ప్యాసేజ్లో. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఈజీ, ఇంకా టైం సేవ్ అవుతుంది. కానీ ఇలాంటి వాటికి మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 3 to 4 minutes పడుతుంది. అంటే నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాల్వ్ చేశాను కాబట్టి టైం ఎక్కువ పట్టింది. ఈ వీడియో ఆల్మోస్ట్ 15 minutes అయి ఉంటుంది. బట్ మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది, ఎందుకంటే ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏమేమి వర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. సో యూజ్ అయి ఉంటుంది. సో ఇఫ్ మీకు ఇది యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ డౌన్ అండ్ ఆస్క్ ఫర్ ఎనీ అదర్ వీడియోస్ దట్ యూ వాంట్. So this is the first video of the communication ability section. Thank you.